ఆయన మనం నిన్నే మాట్లాడాం. సార్, ఈ కాళేశ్వరం కంపనాలు అధికార వర్గాల్లో కలకడం 17 మంది అధికారులు ఇప్పటికే రిటైర్ అవడం, అసలు కాళేశ్వరం అనే అంశం బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా మారబోతుందా? అది నిజమేనండి. అంటే కాళేశ్వరం చాలా గొప్పది, దాని మీద దుష్ప్రచారం అది ఇది అన్నారు. కేసీఆర్ గారు 5వ తారీఖు వెళ్తా అన్నారు, కాదు 11 అడిగారని ఇప్పుడు అంటున్నారు. ఆయనకు సదుపాయంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. వెళ్ళి వాస్తవాలు ఆయన కోణం ఆయన చెప్తే చాలా మంచిది. కానీ కాళేశ్వరం నివేదిక అని మటుకు ఒకటి బయటకు వచ్చింది, అన్నింటిలో అదే తిరుగుతోంది. దాదాపు 17 మంది 18 మంది అధికారులు ఇంజనీర్ల స్థాయి వాళ్ళకి శిక్షలు వేయాలని, చర్య తీసుకోవాలని, చాలా తప్పులు జరిగాయని, కొన్ని మరీ తీవ్రమైనవని వాస్తవాలు దాచిపెట్టారని. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏమంటే ఎల్ఎన్టీ కంపెనీ దీన్ని తిరస్కరించింది అన్నదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. సార్, ఆరోపణ ఎల్ఎన్టీ మీద అయితే ఎల్ఎన్టీ ఆమోదించడం తిరస్కరించడం అదేలా సమస్య అవుతుంది సార్? నా మీద మీరు చర్య తీసుకుంటారంటే నేను తిరస్కరించగా భలే తీసుకుంటున్నారు, ఇంకా పెద్ద చర్య తీసుకుంటాను నేను ఎందుకంటాను? ఎల్ఎన్టీతో సహా ఎన్ని చెప్పినా అక్కడేమో పైన ఉండే ఎల్ఎన్టీ షాపూర్జీ పల్లాంజీ, ఇక్కడ ఉండే మెగా నవయుగ, వీటి గురించే కదా మనం మాట్లాడతాం. కాబట్టి ఆ నివేదిక బయటికి రాకముందే ఎల్ఎన్టీ తోసిపుచ్చడం అనే దానికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇరిగేషన్ శాఖలోనే కొంతమంది ఈరోజు ముఖ్యమైన ఇంగ్లీష్ పేపర్లకు వాళ్ళు చెప్పారు, ఎల్ఎన్టీకి అవకాశం లేదు, వాళ్ళు ఒప్పందం ప్రకారం జవాబుదారీగా ఉండాలి, తమను తాము సమర్థించుకోవచ్చు, కానీ అసలు నివేదికను తోచిపుచ్చుతున్నామనడానికి వాళ్ళకేమో అధికారం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో తప్పకుండా కాళేశ్వరం మీద నివేదిక అన్నది ఒక తీవ్ర ప్రకంపనలకు అయితే దారితీయబోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బహుశా దీని ఆధారంగా తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చు. కేసీఆర్ మళ్ళీ కోర్టుకు వెళ్ళినా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ మనమేం ఆశ్చర్యం లేదు. ఇంట్రెస్టింగ్గా కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ని కూడా పిలిచారు. కాబట్టి మామాళ్ళుడు ఒక విధంగా చెప్పినా ఈటెల రాజేందర్ 2 విధాలుగా కూడా వాళ్ళతో లేడు కాబట్టి ఆయన ఒక భిన్నంగా చెప్పే అవకాశం ఉంది. ఇక వీళ్ళు నిజంగా హాజరవుతారా, హాజరైతే ఏం చెప్తారనేది ఒకటి. కంపెనీలు నిజంగా ఒప్పందాలు చేసుకున్న వాటి మీద ప్రభుత్వాలు దర్యాప్తు జరిపితే న్యాయ విచారణ, పైగా వాటిని తోసిపుచ్చుతామని కార్పొరేట్ కంపెనీలు అంటే అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది? ఎందుకంటే రేపు బనకచెర్ల టోటల్గా ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అవును, మరి అంతా అయిన తర్వాత బనకచెర్ల తీసుకున్న వాళ్ళు కుదరదంటే ఏమవుతుంది? కాబట్టి ఇది సీరియస్ క్వశ్చన్స్ ఇది రైజ్ చేస్తుంది. వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నది ఒకటే మనం చెప్పగలం.